కాంతి. మనం ఏదైనా ఒక వస్తువును చూడాలంటే కాంతి తప్పనిసరిగా అవసరం. కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది. నునుపైన లేదా మెరిసే తలాలు దర్పణాలుగా పనిచేస్తాయి. తెర మీద పట్టగలిగే ప్రతిబింబాలను నిజ ప్రతిబింబాలు అంటారు. తెర మీద పట్టలేని ప్రతిబింబాలను మిథ్యా ప్రతిబింబాలు అంటారు. సమతల దర్పణం. నిటారు ప్రతిబింబం, మిథ్యా ప్రతిబింబం సమతల దర్పణంలో ఏర్పడతాయి. వస్తువు పరిమాణం, ప్రతిబింబ పరిమాణం సమానంగా ఉంటుంది. వస్తువు దూరం, ప్రతిబింబ దూరం సమానంగా ఉంటుంది. దర్పణంలో ప్రతిబింబం ఏర్పడినప్పుడు కుడి ఎడమలు తారుమారవుతాయి. పుటాకార దర్పణం. తలక్రిందులైన నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది. వస్తువును దర్పణానికి మరీ దగ్గరగా ఉంచినప్పుడు మిథ్యా ప్రతిబింబం, నిటారు, పెద్దదైన ప్రతిబింబం ఏర్పడుతుంది. పుటాకార దర్పణాన్ని టార్చ్ లైట్లలో, కార్లలో, స్కూటర్ల హెడ్లైట్లలో, కన్ను, ముక్కు, చెవి మరియు గొంతు డాక్టర్లు, దంతవైద్యులు ఉపయోగిస్తారు. కుంభాకార దర్పణం. ఏర్పడే ప్రతిబింబం నిటారు, మిథ్య, వస్తువు కన్నా పరిమాణంలో చిన్నదై ఏర్పడుతుంది. రియర్ వ్యూ మిర్రర్గా కుంభాకార దర్పణాన్ని ఉపయోగిస్తారు. కుంభాకార కటకం. మధ్యలో మందంగా, అంచుల వద్ద పలుచుగా ఉన్న కటకాన్ని కుంభాకార కటకం అంటారు. నిజ, తలకిందులైన ప్రతిబింబం ఏర్పడుతుంది. వస్తువును కటకానికి మరీ దగ్గరగా ఉంచినప్పుడు నిటారు, మిథ్య, వృద్ధీకరణ చెందిన ప్రతిబింబం ఏర్పడుతుంది. దీనిని భూతద్దంగా ఉపయోగిస్తారు. పుటాకార కటకం. ఇది ఎల్లప్పుడూ నిటారు, మిథ్య, చిన్నదైన ప్రతిబింబం ఏర్పడుతుంది. 7 రంగులు కలిగిన చక్రం తిరుగుతున్నప్పుడు తెలుపు రంగులో కనిపిస్తుంది. ఈ చక్రాన్ని న్యూటన్ చక్రం అంటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఉష్ణం. మానవుని యొక్క శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి క్లినికల్ థర్మామీటర్ను ఉపయోగిస్తారు. ఇది 37 డిగ్రీ సెల్సియస్ నుండి 42 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. ప్రయోగశాల థర్మామీటర్ -10 డిగ్రీ సెల్సియస్ నుండి 110 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. మానవ శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. ఉష్ణం అనగా అధిక ఉష్ణోగ్రత వస్తువు నుండి అల్ప ఉష్ణోగ్రత వస్తువుకి వీచే శక్తి స్వరూపాన్ని ఉష్ణం అంటారు. ఉష్ణ ప్రసారం 3 మార్గాల్లో జరుగుతుంది. 1 ఉష్ణవాహనం, 2 ఉష్ణ సంవాహనం, 3 ఉష్ణ వికిరణం. ఉష్ణవాహనం ఘన పదార్థాల్లో జరుగుతుంది. ఉష్ణ సంవాహనం ద్రవ పదార్థాలు, వాయువులలో జరుగుతుంది. ఉష్ణ వికిరణానికి యానకం అవసరం లేదు. ఉష్ణాన్ని తమ గుండా ప్రసరింపచేసే పదార్థాలు ఉష్ణవాహకాలు. ఉష్ణాన్ని తమ గుండా ప్రసరింపచేయని పదార్థాలను అధమ ఉష్ణవాహకాలు లేదా బంధకాలు అంటారు.